మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. శివక్కడ్రా వస్తున్నాడు. హాయ్ రా. ఒక క్వశ్చన్ వేస్తా, సరైన సమాధానం చెప్తారా? ఏంట్రా అది? ఇది ఒక బ్రిడ్జి. ఇటు నుంచి బస్ రోడ్డు, అటు నుంచి లారీ రోడ్డు. ఇందులో నుండి ఒకటే పోతుంది. ఇది పోవడం ఎలా? వెరీ సింపుల్. బస్సు వాడు లోనికి వస్తుండు, లారీ వాడు వెనక్కి వెళ్తుండు. నో. నేను చెప్తా. ఇటు నుంచి బస్సు వాడు, అటు నుంచి లారీ వాడు హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అదెలా? వాళ్ళిద్దరూ మనుషులే. సినిమాకి వెళ్దామారా మామ? దేనికి వెళ్దాం? దేనికేంట్రా, మన చరణ్ సినిమాకే వెళ్దాం. ఉన్న మేడ మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వేళ్ళు తాకేస్తూ మెత్తని మత్తుల విద్యుత్ తీగై సిద్ధు, ఇలా మా అన్నయ్య మన ఇద్దరిని పార్కులో చూస్తే నిన్ను చంపేస్తాడు. నీకోసం చావడానికైనా సిద్ధమే. శైలు
ఎవరు శైలు? మా అన్నయ్య. శైలు, శైలు, శైలు. రేయ్, నీ చెల్లెని నీ ఇంట్లో నుంచే తీసుకొస్తా. నువ్వు మగాడివైతే నా ఇంటికి రా, నీ తల నా గుమ్మానికి కడతా నా కొడక. అరే సిద్ధు, సిద్ధు, సిద్ధు. ఏమైందిరా సిద్ధు, ఏమైంది? నేను శైలు మాట్లాడుతుండగా వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టి శైలిని ఛాలెంజ్ చేసి తీసుకెళ్ళిపోయాడురా. ఇదేంరా ప్రేమిస్తే కొట్టడం? శబాష్. బద్మాష్. ఎలా తీసుకొస్తావురా? నువ్వు ఆగు, నేనున్నాను కదా. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి.
శబాష్. నువ్వెందుకు వచ్చావురా బద్మాష్? వీళ్ళెందుకు వచ్చారా? సిద్ధు విరిపోసి ఆయువుల నిలిచిపోతుంది ప్రేమ. ఒక్కరి గుండెను ఇద్దరికి పంచి పెడుతుంది ప్రేమ. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం, ప్రేమే వేద మంత్రం. అరే ప్రేమిస్తే ఇన్ని బాధలా? ఏంటిరా చెప్పు. వాసు అంజలిల ప్రేమరా. ఏమైంది? వాసు అంజలి 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన అంజలి వాళ్ళ నాన్న వేరే అతనితో పెళ్లి చేశారు. పెళ్ళైన విషయం తెలియని వాసు అంజలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంజలి వేరే ఒకరితో ప్రేమలో ఉందని తెలిసిన భర్త పెళ్ళైన 4 రోజులకే వదిలేశాడు. అంజలి వాసు దగ్గరికి వచ్చి ఏడుస్తూ మనం పెళ్లి చేసుకుందామని అడిగింది. వాసు వాళ్ళ నాన్న వచ్చి ఆల్రెడీ నీకు పెళ్ళైంది, మా వాడితో నీకు పెళ్ళా అని మెడలు పట్టి గెంటేశాడు. తర్వాత అంజలి ఏడ్చుకుంటూ వెళ్ళి విషం తాగింది. అది తెలుసుకున్న వాసు ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆమెను బ్రతికించాడు. వాసు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నేను అంజలిని పెళ్లి చేసుకుంటానని అడిగితే నాన్న నో అన్నాడు. బ్రతిమలాడాడు, ఒప్పుకోడు. చేతులు పట్టుకున్నాడు, కాళ్ళ మీద పడ్డాడు, అయినా ఒప్పుకోలేదు. ఆ బాధలో ఉన్న వాసు అంజలిని పెళ్లి చేసుకోలేనేమో అని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా? మిన్ను మన్ను తడిపే చిలిపి ధైర్యం ఉంటే నా చెల్లెని నా ఇంట్లోకి తీసుకొస్తావురా ఉళ్ళుక పట్ట. నేను మగాన్ని, నా గుండె నిండా ప్రేమ ఉంది. ఆ ప్రేమలో శైలు ఉంది. నువ్వు నన్నేం చేయలేవు. ఆ ప్రేమ శైలు రెండూ లేకుండా చేస్తారా? వాడితో మాటలేంటన్నా? ఏంట్రా వాళ్ళు చదువుతున్నావు? వాళ్ళ ఆలు అక్కడక్కడ వచ్చు, నాకు మొత్తం
ఎవరూరా. ప్రేమికులను చంపకండి, మీరు చావకండి, తల్లిదండ్రులను కన్నీటి సముద్రంలో ముంచకండి.